నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో రైళ్ల రాకపోకల సమాచారం కోసం త్వరలో డిస్ప్లే బోర్డులు రాబోతున్నాయని వెంకటగిరి రాజా సర్వజ్ఞ కుమార యాచంద్ర వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కష్టాలు చూసి తాను విషయాన్ని తిరుపతి ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే పరిష్కారానికి కృషి చేశారన్నారు. అలాగే నాయుడుపేట వైపు వెళ్లే మార్గంలో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణంపై కూడా ఎంపీ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. వెంకటగిరి నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎవరు కృషి చేసినా తాను అభినందిస్తామని వెంకటగిరి రాజా తెలిపారు. మన వెంకటగిరి రైల్వే స్టేషన్ మీ అందరికీ తెలుసు. మన వెంకటగిరి ప్రజలకి అనేక విధాలుగా ఉపయోగపడుతూ వచ్చింది. వెంకటగిరి ప్రజలు రైలు మార్గం ద్వారా అటు నెల్లూరు కానీ తిరుపతికి కానీ తదుపరి అక్కడి నుంచి చెన్నైకి హైదరాబాద్ ఇతర చోట్లకి వెళ్ళాలంటే మన వెంకటగిరి రైల్వే స్టేషన్ ద్వారా వెంకటగిరి ప్రజలు వెళ్తూ వస్తారు. కొంతమంది డైలీ అప్ అండ్ డౌన్ కూడా చేస్తారు. అనేక ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకునేవారు ఉదయం వెళ్ళి సాయంత్రం రైలు మార్గం ద్వారా వచ్చేవాళ్ళు ఉన్నారు. గత కొంతకాలంగా మన రైల్వే స్టేషన్ లో కోచ్ డిస్ప్లే బోర్డ్ అనేది చెడిపోయి అనేక మంది ప్రయాణికులు ఏ కోచ్ ఎక్కడ వస్తుందో తెలియకుండా ఒక దగ్గర నిల్చుకొని ఆ కోచ్ వాళ్ళు బుక్ చేసుకున్న కోచ్ అక్కడ రాకుండా ఇంకొక దగ్గర మార్చి, అంటే రైల్ ట్రైన్ ఫార్మేషన్స్ మారినప్పుడు, ఆ బోగి ఫార్మేషన్స్ మారినప్పుడు వాళ్ళకి టైం దొరక్క, అందులో మన రైల్వే స్టేషన్ లో రైళ్లు అతి కొద్దిసేపు